ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఈ ఎన్కౌంటర్కి కోవర్ట్ ఆపరేషన్ అనే కారణమని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. ఆ ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా గార్డుల రక్షణ వలయంలో ఉంటారని, వారు చనిపోయారంటే వారికి రక్షణగా ఉన్న గార్డ్స్ కూడా చనిపోయే ఉంటారని, కానీ ఆ విషయాన్ని పోలీసులు ప్రకటించలేదని గుర్తు చేశారు. అందుకే ఈ ఎన్కౌంటర్ ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్లో భాగంగానే జరిగినట్లు అర్థమవుతోందని చెప్పారు. మావోయిస్టులపై 21 నెలలుగా కేంద్రం చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేసి ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. వీరిద్దరిది తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సమసమాజ స్థాపనే లక్ష్యంగా మావోయిస్టు పార్టీలో చేరిన ఈ ఇద్దరు నేతలు ఒకే ఎన్కౌంటర్లో ఒకేసారి మరణించడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఉపాధ్యాయుడిగా ఉన్నత స్థానంలో ఉన్న కట్ట రామచంద్రారెడ్డి పీడిత ప్రజల కోసం టీచర్ కొలువు వదిలి చివరి వరకు ఉద్యమంలో కొనసాగారు. రామచంద్రారెడ్డి కోహెడలో 10, సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివి వరంగల్లో టీటీసీ పూర్తి చేశారు. తర్వాత పెంచికల్పేటలో ఎస్జిటిగా ఉద్యోగంలో చేరారు. ఎందరో విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆయన సమాజంలోని అసమానతలను చక్కదిద్దడమే తన కర్తవ్యంగా భావించి అడవి బాట పట్టారు. 3.5 దశాబ్దాల పాటు అజ్ఞాతంలోనే గడిపి అబూజ్మడ్ ఎన్కౌంటర్లో అసువులు బాశారు. రాజు దాదా, గుడ్సా ఉసెండి, విజయ్, వికల్ప్ తదితర పేర్లతో కొనసాగారు కట్ట రామచంద్రారెడ్డి. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి. ఆయన తల్లిదండ్రులు కట్ట వజ్రవ్వ, మల్లారెడ్డి. తండ్రి 97 ఏళ్ల వయసులో ఉండగా తల్లి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. రామచంద్రారెడ్డి భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నారాయన. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులైన ఆయన తన భార్యతో కలిసి అప్పటి పీపుల్స్ వార్లో చేరారు. అయితే కట్ట రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడిగా చేస్తూనే న్యాయ విద్య అభ్యసించినట్లు తెలుస్తోంది. న్యాయ విద్యపై ఆసక్తితో రామచంద్రారెడ్డి నాందేడ్ వెళ్లినట్లు చెప్తారు. అక్కడ పీపుల్స్ వార్ గ్రూప్ కి న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తూ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ డెన్ కీపర్ గా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. అనంతరం దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2020లో డీకేఎస్జెడ్సీ బాధ్యతలను చేపట్టారు. ఆయన భార్య శాంతిప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె శిక్ష పూర్తి చేసుకుని 3 ఏళ్ల క్రితం విడుదలయ్యారు. వారి కుమారుడు దంత వైద్యుడిగా, కుమార్తె సీఏగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డి కొన్నేళ్ల క్రితమే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనపై ప్రభుత్వం 40 లక్షల రివార్డు ప్రకటించింది. ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఐటీఐ చేస్తూ పెద్దపల్లిలో మరి ఉద్యోగరీత్యా ఎన్నో ఆటుపోట్లను తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు పడే బాధలను చూసి చలించి తను కూడా వారి కోసం త్యాగం చేసినటువంటి ఒక త్యాగధనుడు మరి ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరం. మరి ఆయన మంచి కుటుంబంలోనే పుట్టిండు, 10 మందికి అన్నం పెట్టే కుటుంబమే. కానీ తన దగ్గర పనిచేస్తున్నటువంటికి అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మరి అలా ఒక 45 సంవత్సరాల అజ్ఞాతవాసంలో మరి ఛత్తీస్గఢ్లో చనిపోవడం బాధాకరం. తండ్రి మరియు తల్లి కృష్ణరెడ్డి తండ్రి
తల్లి అన్నమ్మ. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి, చిన్న ఆయన సత్యనారాయణ రెడ్డి, మరియు వీరికి అక్క అయినటువంటిది విజయమ్మ. ఈయన హై స్కూల్ మట్టుకు తండ్రి టీచర్ కనుక ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్ వరకు పూర్తి చేసిండ్రు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్లో చేసిండ్రు. కరీంనగర్ నుంచి ఐటీఐ పెద్దపల్లి ఐటీఐ చేసిండు. ఐటీఐ నుంచి తక్కలపల్లి బసంతనాల్లో జాబ్ చేసిండు. జాబ్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాతనే అతడు యూజీ అయ్యాడు. అప్పటి నుంచి రూపాయలకు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేదు. వాళ్ళ అన్న కొడుకు చనిపోతే కూడా రాలేదు. ఇంకా ఏమంటుంది వరకైతే రాలే. ఎప్పుడైతే చెన్నారెడ్డి పీరియడ్లో నిర్బంధం లేని టైంలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం రూపాయలకు ఒకసారి వచ్చిపోయిన అటువంటి సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నాడు అనేది తెలుసు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళ పేపర్